రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. 3 రోజులు విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భగీరథ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి మొదటి అదనపు సెషన్స్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోక్సో కేసులో మే 16న బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి అయితే అనుమతి లభించింది. 3 రోజుల విచారణకైతే అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే కొద్దిసేపటి క్రితమే మేడ్చల్ మల్కాజ్గిరి మొదటి అదనపు సెషన్స్ జడ్జి కమ్ పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే పేట బషీరాబాద్ పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారు. ఎందుకంటే బండి భగీరథ్ అరెస్ట్ అయినటువంటి సమయంలో ఆయన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన మొబైల్ మాత్రమే ఇచ్చారు, కానీ అందులో ఉన్నటువంటి సిమ్ మాత్రం ఆయన అప్పగించలేదు. అయితే సిమ్ కార్డుకు సంబంధించి తన వద్ద లేదు, ఎక్కడో పెట్టి మర్చిపోయినటువంటి సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఆధారాలు ధ్వంసం చేస్తారనేటువంటి అభియోగం కూడా ఆ సెక్షన్ ను భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఆ కేసు కూడా నమోదైంది. అలాగే సెక్షన్ 5(1) అలాగే సెక్షన్ 6 తీవ్రమైన లైంగిక దాడి, అలాగే మహిళలను మానసికంగా మహిళా గౌరవానికి భంగం కలిగించడము, మైనర్లపై లైంగిక వేధింపులు, ఇలా అనేక సెక్షన్లు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో భగీరథను విచారించబోతున్నారు పేట బషీరాబాద్ పోలీసులు. మరి అది రేపటి నుంచి ఉంటుందా, ఎల్లుండి నుంచి ఉంటుందా, బక్రీద్ తర్వాత విచారిస్తారనేది మనకు తెలియాల్సి ఉండగా మొత్తానికి 3 రోజుల పాటు కస్టడీ కొనసాగబోతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేశారు. భగీరథను ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు అసలు మరి ఇతను ఏం సమాధానం చెప్తాడు, అసలు మొబైల్ సిమ్ బయటకు ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు ఎందుకు మర్చిపోయాడు, ఎక్కడ పెట్టిన విషయం కూడా తెలియజేయడము. అంటే మే 8న కేసు నమోదైతే మే 16న అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో 8 రోజుల పాటు ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేటువంటి అంశాలతో పాటు మరి ఆధారాలు ధ్వంసం చేశాడనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. మరి దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఒక కీలక సమాచారం అయితే వారి వద్ద ఉంది. దీని ఆధారంగానే రేపటి నుంచి మేబీ పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టబోతున్నారు. మొత్తంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని భావించినప్పటికీ ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అయితే కీలక నిర్ణయాన్ని అయితే వెల్లడించింది. మరి మొత్తంగా 3 రోజుల పాటు విచారణ ఎదుర్కోబోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ప్రత్యేక సిట్టు బృందం కూడా ఇతన్ని పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను విచారణ చేపట్టబోతోంది. సింధూరా, అయితే సందీప్ రావు, ఈ 3 రోజులు కూడా బండి భగీరథ్ ని మాత్రమే విచారణ చేస్తారా, లేదంటే భగీరథ్ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణ చేస్తారా? రైట్, ఖచ్చితంగా ఈ కేసులో అంటే ఇప్పటికే భగీరథ్ స్నేహితులను కూడా ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఆ సందర్భంలో అనే అంశాన్ని కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి మాట్లాడారు. అవసరమైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. రేపు మొదట భగీరథను విచారించిన తర్వాత ఆయన చెప్పేటువంటి అంశాలను బట్టి మిత్రులను విచారించబోతారు. ఎందుకంటే కొన్ని నిందితులు ఎప్పుడైతే కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన అంశాలను బేస్ చేసుకొని స్నేహితులు కూడా మరి నేను చెప్పిన అంశాలను బేస్ చేసుకుని వారితో కూడా మాట్లాడి మరి నిజమా కాదా నిర్ధారించుకోబోతున్నారు. ఈ క్రమంలో ఈ 3 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎంతటి ఒత్తిడి ఉన్నా కూడా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని భావిస్తామని కూడా కోర్టు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ కేసులు అంటే ఈ భగీరథ పైన పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి అతనికి సహజంగా 20 ఏళ్ల జైలు శిక్ష లేకపోతే
జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉందని మనకు న్యాయవాద వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి ఈ కీలకమైన కేసులో ఈ 3 రోజుల్లో మరి ఎన్నో సంచలన విషయాలు బయటపడతాయో మనకు తెలియబోతుంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.